వైకాపా నాయకులు పెద్ద ఎత్తున ఇసుకను తోడేస్తూ కర్ణాటకకు తరలిస్తున్నారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆరోపించారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 2 రోజుల పర్యటనలో భాగంగా గురువారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చిలమత్తూరు మండలం కోడికొండ చెక్పోస్టు లేపాక్షి మండలం సిరివరం గ్రామంలో 20 లక్షల సొంత నిధులతో చేపట్టిన ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ సహజ వనరులను వైకాపా నాయకులు దోచేస్తున్నారన్నారు. ఇసుక మట్టిని పెద్ద ఎత్తున తవ్వి కర్ణాటకకు తరలిస్తున్నారన్నారు. అంతేకాకుండా భారీగా కబ్జాలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, అలాంటి వారిపై తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతిపక్షంలో ఉండి కూడా హిందూపురం నియోజకవర్గంలో సొంత నిధులు, తెలుగుదేశం పార్టీ ఎంపీల నిధులతో అభివృద్ధి పనులు చేపడుతుంటే వైకాపా నాయకులు అడ్డుకుంటున్నారని బాలయ్య ఆరోపించారు. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా స్పందించి పరశురామ్ కౌన్సిలర్ గారు 20వ వార్డు కౌన్సిలర్ ఆయన మా పార్టీలో ఈరోజు చేరడం జరిగింది. ఆయన సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే అభివృద్ధి కోసం ఎవరైనా సరే ముందుకు రావాలని ప్రజల ఎవరైతే మీకోసం మిమ్మల్ని ఎన్నుకున్నారో అభివృద్ధి కోసం అయితేనేమి, సంక్షేమ కార్యక్రమాల కోసం అయితేనేమి వాటి మీరు కూడా స్పందించి రావాల్సిందిగా, భాగం కావాల్సిందిగా కోరుకుంటాను. అలాగే అందరూ కూడా ఆయనకు అభయిస్తాం. తప్పకుండా మిమ్మల్ని గట్టికి రెప్పలా కాపాడుకుంటామని, ప్రజలను ఎలా అయితే కాపాడుకుంటున్నామో అలాగే ప్రజా ప్రతినిధులను కూడా వాళ్ళు కాపాడుకోవాల్సిన మంచి పనుల కోసం సహకరిస్తున్నా, చేయి కలుపుతున్నా. ఒక్క విషయంలోనే కాదు, అన్ని ఇప్పుడు ఇసుక ఇదే లేకపోతే ల్యాండ్ మాఫియా అయితేనేమి ఇలా చూస్తున్న విచ్చలు పెడిగా ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తవ్వుకుపోతున్నారు. అలాగే కబ్జాలు చేస్తున్నారు భూములను కూడా. వీటన్నిటికీ మా వాళ్ళు అడ్డు పడుతున్నారు. తప్పకుండా ఇటువంటి వాటికి ఎప్పుడు మేము అడ్డు పడతాం. వాళ్ళకి మరి అధికారం వచ్చాక వాళ్ళపై తప్పకుండా వచ్చే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ప్రజలకి సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇవాళ చూస్తున్నాం. మొన్న నేను అసెంబ్లీకి వెళ్ళాను. సర్పంచులంతా కూడా వచ్చి చలో ముట్టడితామని వచ్చారు. వాళ్ళ మీద ఎంతో అమానుషంగా ప్రవర్తించి వాళ్ళందరినీ వాళ్ళ నిధులన్నింటి కూడా డైవర్ట్ చేసి వాళ్ళకి ఒక తట్టడు మట్టి కూడా ఒక గోతిని పూడ్చే పాపానికి పోలేదు వాళ్ళు. అటువంటిది మేము చేస్తున్న వాటికి ఏమో అడ్డుపడడం, మీరెవరు చేయడానికి అంటాం. ఇటువంటి రాష్ట్రం అంతా చూస్తున్నాం. వాళ్ళు ప్రాధాన్యత ఇస్తాం. వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళు ఎన్నుకున్నారు ఆ వార్డు ప్రజలు కాబట్టి వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి మేము ప్రాధాన్యత ఇస్తాం.